నెల్లూరు జిల్లా గూడూరులో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ 33వ వార్డు నందు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రేపు ఆదివారం సెలవు కావడంతో ముందర రోజే పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, పెన్షన్ కూడా పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని వారు తెలిపారు. 33వ వార్డులు లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పెంచింది కూడా 130 రూపాయలు పెంచారు. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 800 పెంచి దాన్ని 1000 రూపాయలు, అప్పుడే మళ్ళీ 1000 రూపాయలు పెంచి కూడా 2000 చేశారు. ఆ తర్వాత అవినీతి, అక్రమ, అరాచక పాలనను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కోసం బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 1982లో పార్టీ పెట్టిన తర్వాత 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి 35 రూపాయలు పెన్షన్లు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఆసరా కోసం 35 రూపాయలు పెన్షన్తో ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈరోజు 4000 రూపాయలకు తీసుకొచ్చి అవ్వాతాతలకు ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు 1వ తేదీ వస్తాయో రావో తెలియదు, కానీ ఈ అవ్వాతాతలకు కానీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ అందేటట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏ అయితే సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము సూపర్ 6 కింద మీకు అందరికీ నమస్కారం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదే పరిపాలనలో ఆయన అడుగుబాటులో ఆయన